హాస్పిటల్లో దీప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే ఓ పాజిటివ్ బ్లడ్ కోసం వాళ్ళ అత్త అయిన సుమిత్ర దగ్గరకు వస్తాడు. ఇక సుమిత్ర దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి, అత్త దయచేసి రా అత్త, నాతో పాటు దీప ప్రాణాలు కాపాడదు రా అత్త అని చెప్పి ప్రాధేయపడుతూ ఉంటాడు. అయినా సరే అక్కడ ఉన్న శివనారాయణ అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా ప్రాణాలు తీయాలనుకున్న వ్యక్తిని మేము ప్రాణాలతో కాపాడుతామని ఎలా అనుకుంటున్నావు? అసలు కాపాడే ప్రసక్తే లేదు. నువ్వు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళిపోతావా లేదా అని చెప్పి శివనారాయణ కార్తీక్తో అంటాడు. అది వినగానే కార్తీక్ అయితే, ప్లీజ్ తాతయ్య అలా మాట్లాడొద్దు తాతయ్య, ప్లీజ్ తాతయ్య, దయచేసి దీపను మీరే కాపాడాలి తాతయ్య, రా అత్త అని చెప్పి వాళ్ళ అత్తని ప్రాధేయపడుతూ ఉంటాడు. అయినా సరే అక్కడ ఉన్న సుమిత్ర అయితే, తను నీ భార్య కాబట్టి నేను రాను, అదే బయట పరాయి మనిషి అయితే ఈ పాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని, నీ భార్య అయినందున ఆ దీప అయినందున అస్సలు రాను, తనకి కనికారం జాలి దయ అస్సలు లేదు, నా భర్త ప్రాణాలనే తీయాలనుకున్నది, అలాంటిది నేను తనని ఎలా కాపాడుతాననుకుంటున్నావు? అస్సలు కాపాడే ప్రసక్తే లేదు, మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి సుమిత్ర కూడా కార్తీక్తో అంటుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, బావా ప్లీజ్ బావా, ఇంకా వీళ్ళతో నువ్వు చీకొట్టించుకోక బావా, వెళ్ళిపో బావా ఇక్కడి నుంచి అని చెప్పి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే, మనుషులు పిలిపించి గంటేస్తే కానీ వెళ్ళేలా లేడు, బయట వాచ్మెన్ పిలు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళు ఎంతటికీ కూడా తన మాట వినకపోవడంతో కార్తీక్ అయితే చాలా బాధపడుతూ తలదించుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. If you like this video, please like, share and subscribe friends. Thanks for watching.